హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి ఎస్ఎవ్లా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీకెండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లలతో పాటు బాస్టన్ కు వెళ్ళాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరము అంటే ఓన్లీ లేడీస్ అన్నమాట. పిల్లలతో పాటు బాస్టన్ కి ట్రైన్ లో వెళ్ళాము. పిల్లలకి ఏప్రిల్ 18 నుంచి 26 వరకు స్ప్రింగ్ హాలిడేస్ ఉన్నాయి. అందుకని అందరం కలిసి ట్రైన్ లో బాస్టన్ కు వెళ్ళాము. పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉండే ట్రైన్ లో వెళ్తున్నామని. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఎవరి కాళ్ళలో వాళ్ళే బయటకు వెళ్తాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళడం చాలా తక్కువ. మేము ఇలా ట్రైన్ లో సెకండ్ టైం వెళ్తున్నాము బాస్టన్ కి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. మేము ఆఫ్టర్నూన్ 12 o'clock ట్రైన్ కు వెళ్ళాము. బాస్టన్ వెళ్ళడానికి 1 hour పడుతుంది. ఇక్కడ టీసీ వచ్చి టికెట్స్ చెక్ చేస్తున్నారు. మేము వీకెండ్ పాస్ తీసుకున్నాము. రౌండ్ ట్రిప్ వచ్చి ఒక్కరికి $10. ఆ టికెట్ 90 days వ్యాలిడ్ ఉంటుంది. 90 days లో మనము ఎప్పుడైనా ఒకసారి బాస్టన్ కి వెళ్ళి రావచ్చు. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉండే, కానీ ఈ రోజు ఫుల్ ఉంది. అందుకని ఎక్కడ సీట్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నాము. అలా ట్రైన్ లో కూర్చొని మాట్లాడుతుంటే టైం తెలియనే లేదు. అప్పుడే బాస్టన్ వచ్చేసింది. ఇక్కడ 6 to 8 months చాలా చల్లగా ఉంటుంది వింటర్ వల్ల. అందుకని ఇండోర్ లోనే ఉండవలసి వస్తుంది. ఇది అవుట్డోర్ వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఆ రోజు వెదర్ చెక్ చేస్తే లైట్ రెయిన్, కొంచెం చల్లగా ఉన్నట్టు చూయించింది. అందుకని అందరం జాకెట్స్ తీసుకొని వచ్చాము. ఇక్కడ రీచ్ అయ్యాక చూస్తే వెదర్ చాలా బాగుంది. అసలు జాకెట్ వేసుకునే అవసరమే రాలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఆ రోజు. అందరం చాలా ఎక్సైటెడ్ గా బాస్టన్ కి రావడానికి. ఇప్పుడు ట్రైన్ దిగేసి అందరం స్టేషన్ బయటకు వస్తున్నాము. ఇక్కడ కనిపించేది లోకల్ ట్రైన్ అన్నమాట. బాస్టన్ లో MBTA అని ఉంటుంది. MBTA అంటే మాసచ్యూసెట్స్ బే ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అన్నమాట. వీళ్ళే ఈ ట్రైన్స్ ను నడుపుతారు. ఇక్కడ కనిపించేది ఇంటర్ స్టేట్ ట్రైన్. ఈ MBTA అనేది గ్రేటర్ బాస్టన్ లో బస్సులను, సబ్వే, కంప్యూటర్ రైళ్లు మరియు ఫెర్రీలను నడిపే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఇక్కడ ట్రైన్ స్టేషన్లు చాలా నీట్ గా, సెక్యూరిటీగా చాలా బాగుంటాయి. మనం ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద ఇలా నడుచుకుంటా వెళ్ళి సెక్యూరిటీ గేట్ దగ్గర మనం టికెట్ ను స్కాన్ చేస్తే గేట్ ఓపెన్ అవుతుంది. అప్పుడే మనం బయటకు వెళ్ళాలి. ప్లాట్ఫామ్ పైన అసలు ప్యాసింజర్స్ ఉండరు. మనము లోపలికి రావాలన్నా ఆ సెక్యూరిటీ గేట్ ను దాటి రావాలి, బయటకు వెళ్ళాలన్నా ఆ సెక్యూరిటీ గేట్ ను దాటి వెళ్ళాలి. అంతే తప్ప ఎక్స్ట్రా ప్యాసింజర్స్ అసలు ప్లాట్ఫామ్ పైనే ఉండరు. మళ్ళీ మనం ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ పైన ఆగిన తర్వాత మాత్రమే సెక్యూరిటీ గేట్ దగ్గర ఒక అటెండర్ ఉంటారు. ఆ అటెండర్ మన టికెట్ ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. బాగుంటది వ్యూ. ఇక్కడ పిక్స్ తీసుకోండి. ఇంతకు మేము బాస్టన్ లో ఏ స్టేషన్ లో దిగినామో చెప్పనే లేదు కదూ. బాస్టన్ సౌత్ స్టేషన్ విన్నారు కదా. మేము బాస్టన్ లో సౌత్ స్టేషన్ లో దిగాము. ఈ సౌత్ స్టేషన్ అనేది బాస్టన్ డౌన్ టౌన్ కి దగ్గరగా ఉంటుంది. ఆ స్టేషన్ లో దిగితే డౌన్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము అరౌండ్ 1 o'clock కి బాస్టన్ లో దిగాము. అది లంచ్ టైం కాబట్టి లంచ్ చేసిన తర్వాత బాస్టన్ డౌన్ టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. బాస్టన్ లో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేద్దామని ఇక్కడ సౌత్ స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఈ కవా రెస్టారెంట్ కు వచ్చాము. రండి పెద్దవాళ్ళము ఇక్కడ కవర్ రెస్టారెంట్ లో తీసుకున్నాము లంచ్. పిల్లలు చిపోట్లలో తీసుకున్నారు. ఫస్ట్ సాన్వి నేను కవాలో ట్రై చేస్తానని లోపలికి వచ్చింది, కానీ అక్కడ నచ్చలేదు. తర్వాత ఇక్కడ స్టార్ బక్స్ కి వచ్చి తీసుకుంది. ఇక్కడ చిపోట్ల కనిపిస్తుంది కదా, అక్కడ పిల్లలందరూ ఉన్నారు, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ పిల్లలు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. తర్వాత సాన్వి కూడా తన ఫుడ్ పిక్ చేసుకొని ఇక్కడ చిపోట్లకు వచ్చి అందరితో పాటు లంచ్ చేసింది. కవాల్లో పెద్దవాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇక్కడికి ఫుడ్ తీసుకొని వచ్చారు పిల్లలతో పాటు అందరం కలిసి తిందామని. కాకపోతే ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉండడం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్లారు. పిల్లలు లంచ్ చేసిన తర్వాత అందరం కలిసి మళ్ళీ కవా రెస్టారెంట్ కు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, యాజ్ టీజ్ గా మా ఫ్రెండ్ నాకు అలాగే తీసింది. ఇక్కడ పైన యాడ్ చేస్తాను ఫోటో. రాంగ్ వే పోతున్నామా
అందరం లంచ్ చేసి ఇప్పుడు దగ్గరలో జాపనీస్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు బాస్టన్ లో చైనా టౌన్ అనే ప్లేస్ లో ఉన్నాము. ఇక్కడ మొత్తం చైనా వాళ్ళ రెస్టారెంట్స్, షాప్స్ ఉంటాయి. వెల్కమ్ టు బాస్టన్ హిస్టారికల్ చైనా టౌన్. ఈ స్ట్రీట్ మొత్తము చైనీస్ వాళ్ళదే ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ బోస్టన్ చైనీస్ గోల్డెన్ ఏజ్ సెంటర్ ఉంది కదా. మేము సండే రోజు వెళ్ళాము. సాటర్డే సండే అక్కడ 2 days జాపనీస్ ఫెస్టివల్ జరుగుతుంది బాస్టన్ కామన్ పబ్లిక్ గార్డెన్ లో. ఇక్కడ కనిపించేది చైనా టౌన్ లో ఉన్న సబ్వే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కిందికి వెళ్తే అక్కడ అండర్ గ్రౌండ్ లో ట్రైన్స్ వెళ్తాయి. ఇక్కడ 10 minutes నడవాలన్నమాట. ఇక్కడ మొత్తము డౌన్ టౌన్ లో నడుచుకుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. డౌన్ టౌన్ లో మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే అక్కడక్కడ ఇలా సైకిల్స్ ఉంటాయి. మనం అక్కడ పే చేసి సైకిల్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ కనిపించేది బాస్టన్ పబ్లిక్ లైబ్రరీ. చైనా టౌన్ లో ఉంది. చాలా పెద్ద ఉంది. ఈ పార్క్ లోనే జాపనీస్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈవెంట్స్ అవుతున్నాయి, చూడడానికి వచ్చాము. ఇక్కడ జాపనీస్ ఫెస్టివల్ అని వచ్చాము. ఇక్కడ చిన్న చిన్నగా షాప్స్ ఉన్నాయి. టెడ్డీస్ అట్లా ఫ్లాగ్స్ అట్లా అమ్ముతా ఉన్నారు. ఏంటి అవి? అవునా? ఫైనల్ గా నడుచుకుంటూ బాస్టన్ కామన్ పబ్లిక్ పార్క్ కి వచ్చేసాము. ఇది బాస్టన్ డౌన్ టౌన్ లో ఉంటుంది. స్ప్రింగ్ సీజన్ లో చాలా బాగుంటుంది. ఇక్కడ తులిప్స్, చెర్రీ బ్లాజమ్స్, చాలా ఫ్లవర్స్ వస్తాయి. వీడియో ఈ బాస్టన్ కామన్ పార్క్ లో తీసిన ఫొటోస్, వీడియోస్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. మీలో చాలా మందికి నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరం అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము. చాలా సరదాగా అయ్యింది ఈ ట్రిప్. ఇది బాస్టన్ కామన్ పార్క్. ఇక్కడ చాలా రైడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డక్స్, వాటర్ లో రైడ్ చేయడానికి బోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది వ్యూ. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. అందరం ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నాము. అందరు చాలా బిజీగా ఉన్నారు. బాస్టన్ కామన్ పార్క్ లో ఈ స్పాట్ మాకు బాగా నచ్చింది. ఎందుకంటే వెనకాల లేక్ వ్యూ ఉంది. ఇక్కడ చాలా మంచి వ్యూ ఉంది కాబట్టి ఇక్కడే చాలా సేపు వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఈ స్పాట్ దగ్గరనే పిల్లలందరూ ఒక దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు. మేమందరం ఒక దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నాము. చాలా సేపు ఇక్కడే టైం అయిపోయింది మాది. డక్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా దగ్గరకు వచ్చి తిరుగుతున్నాయి ఫ్రీగా. తీసేస్తా. లెగ్ 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 మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేయండి, నో ప్రాబ్లం. పైకి కొంచెము, కొంచెం పైకి. ఇక్కడ ఉడత ఉంది. వినయ్ ఉడతతో ఆడుకుంటున్నాడు. వినయ్ ప్లే. అవును, చాలా బాగా వచ్చింది. అవును. సాన్వి, సూజీ, సూజీ. పైకి వెళ్ళిపోతుంది అది.
తర్వాత పిల్లలందరూ జాపనీస్ ఫెస్టివల్ చూడడానికి వెళ్ళారు. మేము మాత్రం ఇక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఈ పార్క్ డౌన్ టౌన్ మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా జనాలు ఎప్పుడు ఉంటారు. కాకపోతే వీకెండ్ మళ్ళీ ఆ జాపనీస్ ఫెస్టివల్ వల్ల చాలా జనాలు ఉన్నారు. మన దాంట్లో టైమర్ సెట్ చేసి పెడతామా? ఇలానా అంటే వస్తుందంటావా? ఇక్కడ ఇద్దరం మంచిగా ఫోటో దిగుదామని రెడీగా కూర్చున్నాము. ఫోటో తీసడానికి వెళ్ళారు, అందరు బిజీగా ఉన్నారు. బట్ మేము పోస్ట్ పెట్టుకొని బిల్డప్ కొడుతున్నాము. అయ్యో, ఈ ప్లేస్ లోనే సింగిల్స్, గ్రూప్ ఫొటోస్, ఇంకా చెట్ల దగ్గర ఇలా లేక్ దగ్గర చాలా సేపు ఇక్కడే ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వేరే ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ చెట్టు ఆర్చ్ లాగా ఉంది మొత్తం. ఆ పక్క నుంచి ఈ పక్కన వచ్చి వాలింది కింద, మధ్యలో నుంచి నడవచ్చు. బాగుంది. ఎంత ఓల్డ్ ట్రీయో ఇది. ఇక్కడ చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాము. తర్వాత మేము కూడా జాపనీస్ ఫెస్టివల్ చూడడానికి వెళ్ళాము. చాలా జనాలు ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క ఈవెంట్ అవుతుంది. చాలా స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇది జాపాన్ ఫెస్టివల్ మెయిన్ స్టేజ్ అన్నమాట. ఇక్కడే కంటిన్యూగా మ్యూజిక్ కాన్సర్ట్, డాన్స్లు నడుస్తున్నాయి. ఆ రోజు కొంచెం స్క్రీన్ నాకు ఎండ వల్ల సరిగ్గా కనిపించలేదు, కానీ ఇక్కడ క్లియర్ గానే ఉంది. క్యూట్గా ఉన్నాయి. అదే 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 And I love sake very much. So that now it's in the case of Japan, we have about 1,000 breweries in Japan. It is a top of the sake brewing. One brewery has many different kinds of sake. So need many kinds. So this time I have 130 different sake glasses I have. That's quite a good combination. And a good combination is sake. అలా అందరితో ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. తర్వాత జాపాన్ ఫుడ్ గురించి చెప్తున్నారు. ఇది జాపాన్ వాళ్ళదే, ఏంటో అర్థం కాలేదు. అక్కడ అడగడానికి కూడా ఎవరు లేరు. అలా చూసి వచ్చేసాము. జాపాన్ ఫెస్టివల్ చూసిన తర్వాత మళ్ళీ బాస్టన్ కామన్ కి వచ్చాము. ఇక్కడ చాలా రకాల తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ జాపాన్ ఫెస్టివల్ చూసిన తర్వాత నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. తర్వాత వీడియోస్ తీయలేదు. కొన్ని వీడియోస్ సాన్వి ఫోన్ లో తీసాను. పిల్లలు బబుల్ టీ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్రైన్ స్టేషన్ కి వచ్చేసాము. మళ్ళీ స్టేషన్ కి వచ్చాము. బుద్ధిగా కూర్చున్నారు అందరూ. దుర్గా, ఈ పక్కన తిరుగు, కూర్చో. ప్లేస్ ఇవ్వండి సిరికి కూడా.
మళ్ళీ రిటర్న్ 5:45 ట్రైన్ కి వచ్చేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే మన నుంచి మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతాయి. స్ప్రింగ్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ అన్ని సెట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి రిటర్న్ వచ్చాము. పిల్లలు ఇంకా ఉండి 7:45 ట్రైన్ కు రిటర్న్ వద్దామన్నారు. ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి వచ్చేసాము. ఇంతకు ముందు చెప్పాను కదా, ట్రైన్ వచ్చే వరకు మనము ఈ సెక్యూరిటీ గేట్ బయటనే వెయిట్ చేయాలి. ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత మాత్రమే లోపలికి అలో చేస్తారు. నా ఫోన్ లో ఛార్జింగ్ జాపాన్ ఫెస్టివల్ చూస్తున్నప్పుడే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలా టికెట్స్? ఓకే, ఉన్నాయి. ఓ, నాకు ఛార్జింగ్ అయిపోయింది నాన్న. ఇక్కడ టికెట్ స్కాన్ చేయాలి అన్నప్పుడు నాకు అయ్యో నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు కదా అని గుర్తొచ్చింది. ఇంకా సిరి ఛార్జర్ తీసుకొచ్చింది. వెంటనే ఇయ్యగానే పెట్టేసుకొని ఛార్జింగ్ అయిన తర్వాత కొంచెం స్కాన్ చేసి లోపలికి వచ్చేసాను. ఇక్కడ ట్రైన్ వచ్చి ఆగింది. మేము వెళ్ళిన తర్వాత మేము ఎక్కి కూర్చున్నాము. తర్వాత 5 minutes కి మళ్ళీ ట్రైన్ వెళ్ళట్లేదు, పక్కన ట్రాక్ వెళ్ళాలి అని చెప్పి పంపించారు. ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. పిల్లలకు మంచిగా ఆపోజిట్ సీట్స్ దొరికినాయి. వాళ్ళు కూర్చున్న తర్వాత మేము అటు పక్కన ఇటు పక్కన కూర్చున్నాము. హ్యాపీగా అందరం ఒక దగ్గర ఉన్నాము అనుకున్నాము. రిటర్న్ లో ట్రైన్ చాలా ఖాళీగా ఉండే. అమ్మయ్య, అందరికి ఒక దగ్గర సీట్స్ దొరికినాయి అనుకునే లోపు మళ్ళీ ట్రైన్ వెళ్ళట్లేదు, పక్కన ట్రాక్ 4 కి వెళ్ళాలి అన్నారు. మళ్ళీ అందరం ట్రైన్ దిగేసి మళ్ళీ ట్రాక్ 4 కి వచ్చేసి ట్రైన్ ఎక్కాము. 5:45 ట్రైన్ గానీ అది హాఫ్ అన్ అవర్ లేటు, అందువల్ల 6:15 కు స్టార్ట్ అయ్యింది. ఇలా అందరం కలిసి ట్రైన్ లో బాస్టన్ కు వెళ్ళాము. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చేస్తామా? అయిపోయింది. నైస్ ట్రిప్. యా, ఆ డే ట్రిప్. బాయ్ బాయ్. యా, బాయ్ బాయ్ ట్రైన్ చెప్పండి. ట్రైన్ దిగేసరికి 7:15 అయ్యింది. మళ్ళీ 100 రోజుల తర్వాత చూడండి. వినయ్, నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? ఏంది తీసుకునేది? అయ్యో, అది ఇయ్యొచ్చుదా. ఎట్లుంది ట్రిప్? ఇలా మా బాస్టన్ ట్రిప్ జరిగింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.